మన ఇండియన్ టీం లెజెండరీ బ్యాట్స్మెన్స్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి, అలానే మన ఇండియన్ టీం హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ గురించి పాకిస్తాన్ టీం మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాడు. ముఖ్యంగా అతను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి చెప్పిన సమాధానాలు వింటే నిజంగా మీరు షాక్ కి గురవుతారు. ఇండియన్ టీంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మెయిన్ పిల్లర్స్. వీళ్ళిద్దరి ఫామ్ ని చూస్తుంటే వీళ్ళిద్దరూ 2027లో జరగబోయే వరల్డ్ కప్ వరకు కూడా ఆడాలి. వీళ్ళిద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఇండియన్ టీం మేనేజ్మెంట్ పై చాలా ఉంది. ముఖ్యంగా చిన్న చిన్న మ్యాచెస్లో వీళ్ళిద్దరికి బాగా రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే పెద్ద పెద్ద మ్యాచెస్లో వీళ్ళు బాగా ఆడుతారు అని చెప్పాడు. తన పేరుపై ఉండే 6ల రికార్డ్ని రోహిత్ శర్మ బ్రేక్ చేసినందుకు తను చాలా సంతోషిస్తున్నాడు అని చెప్పాడు. ముఖ్యంగా ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్లో రోహిత్ శర్మతో ఆడిన క్షణాల్ని గుర్తు చేసుకొని చాలా సంతోషించాడు. అయితే గౌతమ్ గంభీర్ గురించి అఫ్రిద్ మాట్లాడిన మాటలు ఈ విషయాన్ని మళ్ళీ బాగా పెంచాయి. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన పాత గొడవలు కూడా మళ్ళీ తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఇండియన్ టీమ్ కి హెడ్ కోచ్ గా ఉన్నాడు కదా. అయితే గౌతమ్ గంభీర్ కోచింగ్ గురించి, అతని స్టైలింగ్ గురించి అఫ్రిద్ చాలా గట్టిగా మాట్లాడాడు. గౌతమ్ గంభీర్ ఇండియన్ టీమ్ కి స్టార్టింగ్ కోచింగ్ లో ఇతను చెప్పిందే చాలా శాసనం అన్నట్టు మాట్లాడాడు. కానీ కొన్ని రోజుల తర్వాత గౌతమ్ గంభీర్ చెప్పింది ఎప్పటికీ కరెక్ట్ అవుతుంది అని అనుకోవద్దు అని గట్టిగా సమాధానం చెప్పాడు. మొత్తానికి అఫ్రిద్ అయితే తన లోపు ఉండే నిజాన్ని మొత్తం చాలా గట్టిగా బయటికి చెప్పాడు. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మామ. నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. మర్చిపోకుండా ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి మామ.